ఎవరు తప్పలేరప్ప నీకే ముందు ఎక్కువైపోయింది నువ్వా బందలపల్లె ఈడెవరు అనుకునేవరా ఎవరు సరే ఓకే సరే ఏది రావుడే నీ కొడుకు పుట్టాడు నేను పుట్టి 4 ఎకరాలు అమ్ముకున్నా నీ కొడుకు పుట్టాడు నేను పుట్టుకోవాల్సిన సౌకర్యం అయినా సౌకర్యరా సౌకర్యం తాగే చెడిపోయినా నేను కేజీ టమాటా మండి వెనక 4 కోట్ల బిల్డింగ్ కట్టిస్తాను 70,000 మంది బేల్దారులు 1,20,000 మంది కూలోళ్ళు 2,59,950 ఇసుక లారీలు కంకర సిమెంట్ రోజు 24 గంటలు తోలిపోతే 12 సంవత్సరాలు కడుతున్నారు బిల్డింగ్ ఎంత కడతారంటే బాత్రూమ్ అంటుందిరా బాత్రూమ్ ఊరికే కట్టించి కన్నాడు నిలబడుకోవాలా నేనే కట్టించుకొని దాంట్లో కుట్టుకొని కట్టుకోండా అంతే సమాధి కట్టేయండి ఏమన్నా పన్ను తిప్పించి నువ్వు మెట్టుతో పడతారు బంతరపల్లి ఆ కాలంలో దిగితే కాలం అంతా బంతరపల్లి రంగు దొరపల నాటకాలు చూడాల అందుకు గుండాలు చెప్తారా దాని గురించి నువ్వు మాట్లాడకూడదు ఉంది బంతరపల్లి ఇక్కడ రాఘవరెడ్డి పెద్దరెడ్డి ఉన్నాడు మరి నమస్కారం చేయి పనిస్తాడు నా పాయింట్ దేవున్నా నిజంగా ఇంత మంచోడని తెలియక సందాల నుంచి ఆటో ఫైనాన్స్ అని అంత కోపమేలరా దాని గురించి వద్దు ఆడపిల్లలు ఉన్నారు భద్రమా కాబోలు ఓలకుండా